ఆదిలాబాద్ పట్టణంలోని కైలాష్ నగర్ పోచమ్మ ఆలయం వద్ద శ్రీ శారదాంబికాదేవి మండపంలో శారదామాత విగ్రహాన్ని ప్రతిష్ఠించి ప్రతిరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. భక్తి శ్రద్ధల నడుమ అమ్మవారిని ఆరాధిస్తూ కృపకు పాత్రులవుతున్నారు. అందులో భాగంగానే సోమవారం సాయంత్రం సామూహిక కుంకుమార్చన పూజలు చేపట్టారు. కాలనీలోని మహిళలు భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమం పాల్గొని కుంకుమార్చన చేశారు. తమ కుటుంబ సభ్యులందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని శారదాదేవిని వేడుకొని కుంకుమార్చన చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తీగల సువర్ణ, శారద, సుజాత, లత, గంగామణి, శిరీష, సుఖిత పాల్గొన్నారు. ఇక్కడ కైలాస్ నగర్ పోచమ్మ గుడి, న్యూ పోచమ్మ టెంపుల్, శ్రీ శారదాంబికా దేవి మండపము గత 3 సంవత్సరాలుగా ఇక్కడ మేము నిలబెట్టడం జరుగుతుంది. ప్రతి ఇయర్ మేము కుంకుమార్చన, మన అన్నదాన కార్యక్రమము, భక్తులకు ఇక్కడ కొన్ని కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. బతుకమ్మ కూడా ఇక్కడనే నిర్వహిస్తాము. మేము ప్రతి ఇయర్ ఇక్కడే ఉంటుంది, శారదా మాత దగ్గర పక్కనే ఉంటుంది బతుకమ్మ కూడా. గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ కైలాస్ నగర్లో పోచమ్మ గుడి వద్ద శారదాంబికా మాత శారదాదేవిని ఇక్కడ నిలబెట్టుకోవడం జరిగింది. గత 3 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం కొనసాగుతుంది. 12 రోజులు శారదామాతని ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ కుంకుమార్చన కార్యక్రమం, ఇతర పూజా కార్యక్రమాలు ప్రతిరోజు నిర్వహించడం జరుగుతుంది. ఇది కాలనీ వాసులందరికీ శుభం కలగాలనే ఉద్దేశం కొద్దీ ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కైలాస్ నగర్ పోచమ్మ టెంపుల్ దగ్గర శారదాంబికా దేవి విగ్రహం ప్రతిష్ఠించడం జరిగింది. గత 3 సంవత్సరాల నుండి 12 రోజుల నుంచి ఉపవాసాలతో దీక్ష చేయడం జరిగింది. మాకన్నీ మంచి జరగాలని దేవుని ప్రార్థిస్తున్నాము. ఈరోజు కుంకుమ